నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్‌ని నాకు అందిస్తారు కదూ! ఓకే. ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష పండితులు, అమ్మవారి సేవకులు, దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడండి. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత. ఫిబ్రవరి మాసం వచ్చేస్తోంది మురళి గారు. అమ్మ. రకరకాల గ్రహ మార్పులు కూడా జరుగుతున్నాయి, అవును. కంజంక్షన్స్ ఉన్నాయి కొన్ని గ్రహాల మధ్య. అవును. సో ఎలా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి ఈ ఫిబ్రవరి మాసం అనేది తెలుసుకోవాలనుకుంటున్నామండి. ముందుగా అసలు ఏ ఏ గ్రహాలు కలిసి ఉండబోతున్నాయి, మొత్తం 1 మంత్ ఎలా ఉండబోతుంది గ్రహస్థితి అనేది ఒక్కసారి చెప్పిన తర్వాత మనం రాశులలోకి వెళ్దాం. తప్పకుండా రెడ్ టీవీ భక్తి ప్రేక్షకులకు ఫిబ్రవరి నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి గ్రహచారము గోచారం అనేటువంటిది ఉంటుంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించగలరు. చెప్పేటువంటిది ఖచ్చితంగా కూడా ఇది కేవలం కూడా గోచారం. గోచారానికి సంబంధించి మీకు దీని నుండి ఫలితాలు తక్కువగా కనబడినా కూడా మీ గ్రహచారము అంటే మీరు పుట్టినటువంటి సమయంలో ఏర్పడేటువంటి లగ్నం ఏదైతే ఉంటుందో దాన్ని ఆధారంగా చేసుకొని ఏర్పడినటువంటి లగ్నము, ఆ యొక్క 12 చక్రాసు, ఏ గ్రహం ఎక్కడ ఉంది అనేటువంటి దాన్ని బట్టి రిజల్ట్ మీకు ఉంటుంది. కానీ ఇది మనం చెప్పేటువంటిది ఫిబ్రవరి నెలలో ఏ ఏ గ్రహాలు మారడం వలన ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అని. ఇందులో మనం చెప్పేటువంటి విషయం కొందరికి సంఘటనలు జరిగి ఉండవచ్చును, కొందరికి జరిగి ఉండకపోవచ్చు. మీరు ఖచ్చితంగా కూడా కనెక్ట్ కావాలి. ఎవరికైనా కూడా కనెక్ట్ అయితేనే ఫలానా డాక్టర్ వద్దకు వెళితేనే యొక్క జబ్బు అనేటువంటిది నయం అవుతుంది అనేటువంటిది ఎంతవరకు సత్యమో ఖచ్చితంగా కూడా ఫలానా వారు గురువు గారు చెప్పినటువంటి ప్రిడిక్షన్ కరెక్ట్గా అనిపించింది నాకు అనేటువంటిది కూడా మీకు అనిపించాలి. ఎందుకంటే చాలా కామెంట్స్లో కూడా చూడడం జరుగుతూ ఉన్నది. గురువు గారు మీరు చెప్పినటువంటి విధంగానే నాకు ఆ సంఘటన జరిగింది నిజంగానే అని ఒకరంటే, మరొకరు నాకు అసలు ఎలాంటి సంఘటనలు లేవు అని చెప్పి అంటున్నారు. సంతోషమే అక్కడ. ఇప్పుడు కొంతమంది అలా కమెంట్స్ పెట్టిన వాళ్ళ విషయం నాకు అర్థమైంది. అకార్డింగ్ టు మై అండర్స్టాండింగ్స్ నాకేమనిపించిందంటే వాళ్ళు అక్షరాన్ని బట్టి రాసి చూసుకుంటారు. అవును. అది కూడా కొంత ఇబ్బంది పెడుతుంది. ఎందుకంటే అక్షరాన్ని బట్టి రాసి చూసుకుంటే అక్యురేట్ రిజల్ట్స్ వస్తాయని లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్కటిలా చెప్తూ ఉంటారు. 100% మనకు కనిపించాలి, పోనీ 100 కాదు, 50% అయినా మనకి గోచారానికి సంబంధించి మనకు కనిపించాలి అంటే మన రాశి లగ్నం పర్ఫెక్ట్ గా మనకు తెలిసి ఉండాలి. అంతేనా? ఖచ్చితంగా కూడా. కనుక మీరు ఈ యొక్క సబ్జెక్టును అర్థం చేసుకోండి. ఏదో కర్కాటక రాశికి బాగాలేదు అంటే బాగాలేదు అని చెప్పి నాది కర్కాటక రాశి అని చెప్పి అనుకోవద్దు. కనుక మీకంటూ ఒక డేట్ ఆఫ్ బర్త్, పుట్టిన సమయాన్ని బట్టి నిర్ధారణ ఉంటుంది. దాన్ని బట్టే మీరు ముందుకెళ్ళాలి. ఇక అవి లేవు అనుకుంటే అది సెకండరీ విషయం. దానికి సంబంధించింది చాలా టాపిక్స్ మాట్లాడడం జరిగింది. మీరు చూసుకోండి. ముందుగా గ్రహస్థితి ఎలా ఉందండి ఫిబ్రవరి మాసంలో? ఫిబ్రవరి మాసానికి సంబంధించి మనకు యొక్క సూర్య భగవానుడు మకరంలోకి రావడము మకర సంక్రాంతిని పురస్కరించుకొని అది పెద్ద గ్రహమే. ఈ శని భగవానుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడే కుంభంలోనే ఉన్నాడు. తనకు సంబంధించి ఎలాంటి మార్పు లేదు. గురువు గారు కూడా మేషంలోనే ఉండడం జరిగింది. కనుక తనకు సంబంధించింది ఏది లేదు. చూసుకున్న రాహుకేతువులు అక్కడే ఉన్నారు. ఇక్కడ కన్యలో, అదేవిధంగా అక్కడ మీనంలో రాహువు. ఇక శుక్రుడు, కుజుడు, అదేవిధంగా బుధుడు, ఈ 3 గ్రహాలు మాత్రమే మారేటువంటి పరిస్థితి. ఈ 3 గ్రహాలు మారేటువంటి సందర్భంలో ఇక్కడ బుధాదిత్య యోగము ఏర్పడుతుంది. విన్నరా? ఫస్ట్ సూర్యుని వద్దకు బుధుడు వెళ్ళిపోతూ ఉన్నాడు. దానిని బుధాదిత్య యోగము. ఇది కొన్ని రోజులు కొన్ని రాశుల వారికి. అటు పిమ్మట కుజుడు వెళ్ళడం జరుగుతున్నది, అదే సూర్యుని వద్దకు. నెక్స్ట్ శుక్రుడు వెళ్ళడం జరుగుతున్నది. 4 గ్రహాలు ఒకే దగ్గర గ్రహ యుద్ధం కూడా ఏర్పడేటువంటి పరిస్థితి. కనుక ఈ గ్రహాలను బేస్ చేసుకొని ఎవరికి బాగుంది ఎవరికి బాగలేదు అనేటువంటి దాని గురించి మనం మాట్లాడుకుందాం. మురళి గారు, మరి మకర రాశి వారికి జన్మలోనే 4 గ్రహాలు కూడా ఉండబోతున్నాయి కాబట్టి మరి ఎలా ఉండబోతుంది వీరికి, మకర రాశి వారికి? తప్పకుండా అమ్మా. అంటే ఇంకా వీరికి ఫిబ్రవరి 12 తర్వాత గ్రహ యుద్ధము అనేటువంటిది మొత్తం అన్ని గ్రహాలు అంటే కొన్ని రోజులు మాత్రమే ఉండేటువంటి పరిస్థితి. ఇది 4-5 రోజులు. వినరా? అటు పిమ్మట సూర్యుడు ముందుకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక 3 గ్రహాలు ఇక్కడే ఆగిపోవడం జరుగుతుంది మన మకర లగ్నంలోనే.
అయితే మొత్తం మీద మకర రాశి వారికి ఏమిటి అంటే గత 5-5.5 సంవత్సరం నుంచి కూడా వీరు ఏలినాటి శనిలో ఉన్నారు. హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. దీంతో పాటుగా వీరికి కూడా నరదృష్టి అనేటువంటిది ఎక్కువగా కూడా గోచరిస్తూ ఉంది. నరదృష్టి అనేటువంటిది ఉంది. హ్మ్. అదేవిధంగా 2లో శని ఉండడం చేత రావాల్సిన ధనము ఏదైతే మనకు హ్మ్. లాస్ట్ 3-4 ఇయర్స్ నుండి ఎప్పుడైతే మనీ రావడం ఆగిపోయాయో దానికి సంబంధించి డబ్బు రావడము, వ్యాపారానికి సంబంధించి బాగుండడము, అదేవిధంగా వీరికంటే తక్కువ స్థాయి అంటే తమ్ముడు గాని, అదేవిధంగా చెల్లె కానీ దూరం అయ్యేటువంటి పరిస్థితి. అంటే చదువు నిమిత్తం కానీ ఎక్కడికైనా వెళ్ళడం. ఇందాక మనం కర్కాటక రాశికి సంబంధించి చెప్పుకున్నాం ఒకటి. అదేవిధంగా మకర రాశి వారికి కూడా వీరికంటే తమ్ముని వయసుతో ఉండేటువంటి వారు కానీ, లేదా చెల్లె అయినా కూడా వారి నుండి కాస్త గొడవలు ఏర్పడేటువంటి వాతావరణం ఉండవచ్చును. లేదా వారు ఎలాగైనా దూరంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. ఇక హౌస్ రిలేటెడ్ మార్పులు మాత్రం తప్పకుండా ఉన్నాయి. హౌస్ రిలేటెడ్ ఖచ్చితంగా కూడా ఇల్లు కట్టుకోవడమా, లేదా గృహ సంబంధిత విషయాలు ముందుకు రావడం జరుగుతున్నాయి. ఇంకా చూసుకున్నట్టయితే 9లో ఉండేటువంటి కేతు మూలకంగా ఏమైనా మొక్కుబడులు తీర్చుకునేటువంటి పరిస్థితి తీర్చుకోండి. ఏమైనా మొక్కినటువంటి మొక్కులను చక్కగా కూడా నెరవేర్చుకోండి. తీర్థయాత్రల సందర్శనము తప్పకుండా కూడా. వీరి నాన్నగారికి ఒకానొక సందర్భంలో హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి పరిస్థితి ఉంది. శుక్రుడు 12లో ఉండడం చేత స్కిన్ రిలేటెడ్ ఇబ్బందులు రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. హాస్పిటలైజ్డ్ మనీ ఖర్చు, టెంప్ట్ అయ్యి డబ్బులు ఖర్చు కూడా అయ్యేటువంటి పరిస్థితి ఉంది. పిల్లలకు ఆల్ ఆఫ్ సడన్గా హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, ర్యాషెస్ రావడం కానీ ఇలాంటివి ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది. వీరు కేవలము కూడా కోపాన్ని ఎంత దిగమింగుకుంటే అంత మంచిది. ఎంత కోపం ఉన్నప్పుడు ఎంత చాలా మొండివారు. వీరి మొండితనం అనేటువంటిది వీరి మాటల్లోనే అర్థమవుతుంది. వీరి యాటిట్యూడ్లోనే అర్థమైపోతుంది. వినరా? కనుక అంటే నేను ఇది అని చెప్పి వీరు చెప్పకుండానే వీరి చేష్టలతో ఎదుటి వారికి అర్థమయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఒక టైప్ ఆఫ్ ఇది అన్నట్టుగా. కనుక మీరు కోపానికి రాకుండా ప్రశాంతంగా ఉండండి. హెల్త్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దత్తాత్రేయ స్వామి వారిని ఎంత కొలుచుకుంటే అంత మంచిది. ఈ యొక్క మకర రాశి వారు కానీ, కుంభరాశి వారు కానీ, శని సంబంధిత రాశుల వారు ఖచ్చితంగా కూడా దత్తాత్రేయ స్వామి అనుగ్రహాన్ని పొందండి తప్పకుండా. లేదా దక్షిణామూర్తి సంబంధించినటువంటి ఫోటోలు కానీ, స్తోత్రాలు కానీ చదువుకోండి. ఫోటోలను ఇంట్లో పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. హాల్లో మీరు బయటికి వెళ్ళంగా రాగా చక్కగా కూడా ఒక్క నిమిషం చూసి ఆ యొక్క స్వామివారిని అనుగ్రహం పొంది బయటికి రండి. కుదిరితే కాళహస్తిలో తప్పకుండా కూడా ఒకసారి పూజలు చేయించుకోండి. కాళహస్తి నుండి బయటికి వచ్చేటువంటి సందర్భంలో మనకు దక్షిణామూర్తి స్వామివారి యొక్క ఆలయం ఉంటుంది. అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణులచే ఒకసారి నెంబర్ ఏమైనా ఉంటే తీసేసుకొని ప్రతి గురువారము లేదా వీక్లీ వన్స్, మంత్లీ వన్స్ అని అక్కడ అభిషేకం మీ పేరు మీద జరిగేటువంటి విధంగా చూసుకోండి. ఇక్కడ నుండి మాట్లాడి మీరు, ఎందుకంటే ప్రతిసారి అక్కడికి వెళ్ళలేరు కనుక నెలలో ఒక 11 అభిషేకాలు, లేదు మీ వద్దే ఏదైనా గురు సంబంధిత దేవాలయం ఉంటే ఒక 11 గురు సంబంధిత అభిషేకాలను చేసుకోండి. వస్త్రదానాలు, రాగి పాత్రల దానాలు చేసుకోండి. మంచి ఫలితం ఉంటుంది. రైట్. చాలా చక్కగా వివరించారు. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో కుంభరాశి గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్తే. మహాదేవ.